హలో బడీస్, ఈ రోజు మన మూవీ రివ్యూ వచ్చి గెట్ అవుట్. ఈ మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు గోస్ట్ క్రిటిక్స్. గెట్ అవుట్ ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ అయితే సింప్లీ సూపర్ అండి. ఈ మూవీకి 2018లో బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే ఆస్కార్ అవార్డు వచ్చింది. నిజంగా ఈ మూవీ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ సూపర్ ఉంది. బట్ ఈ మూవీ హారర్ కేటగిరీలో వచ్చింది, కానీ ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. సో దేర్ ఇస్ నో హారర్ అండ్ స్కేరీ ఎలిమెంట్స్ ఇన్ దిస్ మూవీ. థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మూవీని తప్పక చూడండి. దేర్ ఇస్ నో హారర్. ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, కానీ మీరు ఈ మూవీని అందరితో కలిసి చూడవచ్చు. ఒక 2-3 సీన్స్ దగ్గర ఇబ్బంది పడతారు అంతే. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది అండ్ తెలుగు లాంగ్వేజ్ లేదు, కానీ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది. నాట్ ఓన్లీ ఇన్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది, కానీ రెంట్ లో అవైలబుల్ లో ఉంది. ఈ మూవీ ప్లాట్ కి వస్తే, క్రీజ్ అనే వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ రోజ్ వాళ్ళ పేరెంట్స్ ని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అయితే క్రీజ్ కి వాళ్ళ పేరెంట్స్ ని కలిసిన తర్వాత కొంచెం అన్కంఫర్టబుల్ గా అవుతాడు. తర్వాత క్రీజ్ కి కొన్ని ఆ ఫ్యామిలీ చేసే సీక్రెట్స్ తెలుస్తాయి. అసలు ఆ సీక్రెట్స్ ఏంటి అండ్ క్రీజ్ ఎందుకని ఆ ఫ్యామిలీతో అన్కంఫర్టబుల్ గా ఉంటున్నాడు, అసలు క్రీజ్ కి ఏమైంది అని తెలుసుకోవాలంటే ఈ మూవీని చూడాల్సిందే. ఈ మూవీ స్టార్టింగ్ 30 minutes కొంచెం బోర్ ఉంటుంది, కానీ ఆ తర్వాత నుంచి మూవీ బాగుంటుంది. ఈ మూవీ IMDb రేటింగ్ వచ్చి 7.8 అండ్ నా రేటింగ్ 3.5 హాలోస్. ఈ మూవీ చూసాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీకు ఏమైనా హారర్ మూవీస్ ఆర్ వెబ్ సిరీస్ రివ్యూ కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను రివ్యూ ఇస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ ఛానల్ ని సపోర్ట్ చేయండి. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.